జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ ఇవాళ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ముఖ్య నేతలు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో మాగంటి సునీత గోపినాథ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. నామినేషన్ వేయడానికి ముందు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో అమ్మవారిని మాగంటి సునీత గోపినాథ్ దర్శించుకున్నారు. మాగంటి కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ఆలయానికి వచ్చారు. ఇక కాసేపట్లో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీత గోపినాథ్ నామినేషన్ చేయబోతున్నారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి లెవెల్ రెడ్డి ఫోన్ల ద్వారా అందిస్తారు. లెవెల్ రెడ్డి, అప్డేట్స్ ఏంటి? కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి సునీత గోపినాథ్ షేక్పేట్ ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొదటి సెట్ ఇవాళ దాఖలు చేస్తున్నారు. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీష్ రావు, సత్యారెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. అయితే గోపినాథ్ అకాల మరణం తర్వాత ఏర్పడిన ఈ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గోపినాథ్ సతీమణి సునీత గోపినాథ్ ను అభ్యర్థిని ఖరారు చేశారు. అభ్యర్థిని ఖరారు చేసినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 22 నెలల కాంగ్రెస్ పాలన బేరీజ్ చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యేగా సేవలు చాలా మంది పేదలకు చేశారు. చాలా మంది పేదలను ఆయన ఆపదలో ఆదుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ఒకవైపు కొనసాగిస్తూనే తనదైన శైలిలో పేద ప్రజలకు అండగా నిలిచిన గోపినాథ్ సతీమణి ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడుతుంది కనుక ఖచ్చితంగా సునీత గోపినాథ్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కూడా జూబ్లీహిల్స్ అంతా కూడా కంకణబద్దులై ఉన్నారు. దానికి బీఆర్ఎస్ పార్టీ మరింత ప్రోత్సహించే విధంగా వాళ్ళ ప్రచారం నిర్వహిస్తుంది. 22 నెలల కాంగ్రెస్ పాలన హైదరాబాద్ నగరం అంతా విధ్వంసం అయిపోయింది. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉందన్న చిన్నంగా వాళ్ళ పాలన కొనసాగిస్తున్నారు కనుక ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి, మూడవసారి గులాబీ జెండా ఎగరవేయాలి, బీఆర్ఎస్ పార్టీని గెలిపించి ఖచ్చితంగా గోపినాథ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వాళ్ళ ప్రచారంలో పాల్గొన్న ముఖ్య నేతలంతా కూడా చెప్తున్నారు. వాళ్ళ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు కనుక ఆ హామీలను అస్త్రంగా చేసుకుని బాకీ కార్డుల రూపంలో ప్రతి ఇంటిని, ప్రతి గడపను తడుతూ ఆ బాకీ కార్డులను గుర్తు చేస్తూ ఇవాళ అబ్బా తాతలకు పెంచాలన్న పెన్షన్ పెంచలేదు, ఇవాళ అక్కా చెల్లెలకు ఇస్తానన్న 2500 ఇవ్వలేదు, ఇవాళ ఏదైతే ఆడబిడ్డలకు ఇస్తానన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తులం బంగారం కనీసం ఊసేయట్లేదు కనుక అవన్నీతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటింటికి మంచినీటిని అందించి ఉచితంగా అందించిన ఘనత దేశంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీగా జిహెచ్ఎంసీ రికార్డులోకి ఎక్కింది. అలాంటి మంచినీటి, ఉచిత నీటిని కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించే కుట్రలు చేస్తుంది. ఇవన్నిటినీ ప్రచార అస్త్రాలుగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. అందుకు అనుగుణంగా ఇవాళ ప్రచారం నిర్వహిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. మాగంటి సునీత గోపినాథ్ ను మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం, ఇవాళ పేద ప్రజలకు ఆశాజ్యోతి అయిన గోపినాథ్ ఖచ్చితంగా మా గుండెల్లో ఉన్నారు. వాళ్ళ ఆయన సేవలు ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. ఆయన అనేక కార్యక్రమాలు చేసేవారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తేడా లేకుండా అన్ని వర్గాల వారికి ఆయన అండగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా మేము వాళ్ళ ఈ పుట్టిన దుఃఖంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు మేము బాధలో ఆ కుటుంబాన్ని ఓదార్చాలంటే ఖచ్చితంగా సునీత గోపినాథ్ మళ్ళీ గెలిపించాలి. వాళ్ళ మా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలి. అలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలంటే సునీత గోపినాథ్ కు మళ్ళీ పట్టం కట్టాలి. ఖచ్చితంగా గోపన్న ఆశయాలు నెరవేర్చాలని చెప్పేసి కూడా వాళ్ళ జూబ్లీహిల్స్ అంతా కూడా కోరుకుంటున్న నేపథ్యంలో ఈ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేయడం నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఫామ్ అందజేశారు. ఇవాళ తహసీల్దార్ కార్యాలయంలో కొంతమంది నాయకులతో మాత్రమే కలిసి సునీత గోపినాథ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. దానికి ముందు ఆనవాయితీగా మాగంటి గోపినాథ్ ఆనవాయితీగా వస్తున్న పెద్దమ్మ టెంపుల్ పెద్దమ్మను దర్శించుకొని, కుటుంబ సభ్యులతో దర్శించుకొని తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ మొదటి సెట్ దాఖలు చేయనున్నారు. ప్రియా, అండ్ అట్లనే లెవెల్ రెడ్డి, ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి క్యాంపెయిన్ ఎలా సాగుతోంది? మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ముందస్తుగానే బీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
అభ్యర్థిని ఖరారు చేసిన నుంచి కూడా ప్రచారంలో అటు సునీత గోపినాథ్ కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులంతా కూడా ఇంటింటా తిరుగుతున్నారు, ప్రతి గడపకి వెళ్తున్నారు, ఇన్ఛార్జ్లను నియమించారు, బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటిని కూడా ఇవాళ తడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మాగంటి గోపినాథ్ చేసిన సేవలను గుర్తు చేస్తూ ఓటును అభ్యర్థిస్తున్నారు. ఓటర్ నుంచి కూడా మంచి స్పందన వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని జిమ్మిక్లు చేసినా ఇవాళ మళ్ళీ మెజారిటీ కోసమే బీఆర్ఎస్ పార్టీ పనిచేయడం తప్ప కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు, పోయేది లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కొట్టేస్తాం, మేము సునీతమ్మను గెలిపించుకుంటామని చెప్తున్న నినాదమే మనకు మాటలు వినిపిస్తున్న తరుణంలో ఖచ్చితంగా ఇవాళ గెలుపు ఖాయమైపోయింది, కేవలం మెజార్టీ కోసమని చెప్పేసి కూడా ఇవాళ ముఖ్య నాయకులంతా కూడా భావిస్తారు. అందుకోసం అనుగుణంగానే వాళ్ళ జుబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రచార హోరు కొనసాగిస్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ విధ్వంస పాలనకు, ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలకు ఇవాళ బేరీజు వేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి తడుతున్నారు. బాకీ కార్డుల రూపంలో కావచ్చు, అవ్వాతాతలను కావచ్చు, యువతను కావచ్చు, మహిళలను కావచ్చు, అందరినీ కూడా ఓటును అభ్యర్థించి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ముచ్చటగా మూడోసారి కూడా పట్టం కట్టేందుకు జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రియా. రైట్ రేవిల్ రెడ్డి, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దూసుకుపోతుంది బీఆర్ఎస్ పార్టీ. ప్రచారాలు కూడా జోరుగా సాగుతుంది. గెలుపు ఆల్రెడీ ఖాయమైపోయింది. కేవలం మెజారిటీ కోసమే, మెజారిటీ లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ రోజు చూసుకుంటే తెలంగాణ భవన్ నుంచి షేక్పేట తహసీల్దార్ ఆఫీస్ కి కూడా గులాబీ నేతలందరూ కూడా వెళ్లనున్నారు. కాసేపట్లో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీత గోపినాథ్ నామినేషన్ కూడా దాఖలు చేయబోతున్నారు.